الحمد لله الذي أكرمنا بالإسلام وأعزنا به قوة وإيمانا وألف بين قلوبنا فجعلنا أحبة وإخوانا وأشهد أن لا إله إلا الله وحده لا شريك له أنزل كتابه هدى ورحمة وتبيانا وأشهد أن محمدًا عبده ورسوله وصفيه وخليله صلى الله عليه وعلى آله وأصحابه الذين كانوا له على الحق إخوانا وأعوانا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، وتعاونوا على البر والتقوى ولا تعاونوا على الإثم والعدوان واتقوا الله إن الله شديد العقاب. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, బ్రతుకు విలువ తెలుసుకుంటేనే భవిష్యత్తు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, సత్కార్యాల్లో, దైవ భక్తికి సంబంధించిన పనుల్లో పరస్పరం సహకరించుకోండి. అంతేగాని పాపకార్యాల్లో, హింసా దౌర్జన్యాల్లో మాత్రం ఎవరితోనూ సహకరించకూడదు. అల్లాహ్కు భయపడండి, ఆయన నేరస్తుల్ని చాలా కఠినంగా శిక్షిస్తాడని తెలుసుకోండి. అభిమానమిత్రులారా, జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన మహదానుగ్రహం. మంచిని చెయ్యడానికి మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితాన్ని ప్రసాదించాడు. మన జీవితం గురించి ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్క తీసుకుంటాడు. కనుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వహయాతక కబ్ల మౌతిక్, మీ మరణానికన్నా ముందు జీవితాన్ని గొప్పగా భావించి సద్వినియోగపరచుకోండి అని. అభిమానమిత్రులారా, జీవితం అంటే సాధన, శోధన. జీవితం ఒక చలనం, సంచలనం, నిరంతర పురోగమనం, భవిష్యత్ లక్ష్యాల వైపుగా సాగే ఆరోహణ క్రమం. ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఒక శక్తి అనేది దాగి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే ఆధ్యాత్మిక చైతన్యం. మన అంతఃకరణాన్ని నిరంతర పరిశుద్ధంగా ఉంచుకోవడం ద్వారా మనల్ని మనం సంస్కరించుకోవచ్చు. మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ప్రతి మనిషిలో సహజంగా ఉంటుంది. దానికి సత్య ప్రేరణను జతపరచాలి. ఆ ప్రేరణ ద్వారా సాధనను కొనసాగించాలి. అభిమానమిత్రులారా, మన అంతరంగం అనేక కల్మషాల ఆలయం, అనంతమైన కాలుష్యాల నిలయం. మన చిత్తవృత్తులే మన ఆధ్యాత్మిక జాగృతికి అవరోధాలు.
ఆ ఆటంకాల్ని అధిగమించి మన బలహీనతల్ని గుర్తించి వ్యతిరేకతల్ని నిర్మూలించి ఆధ్యాత్మిక సాధనలో మమేకం కావాలి. మన చుట్టూ ఉన్న ప్రమాదం ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది. ఆ సౌందర్య జగత్తులో మనము భాగమే. అయితే బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం మిన్న. అంతరాత్మ వికసించినప్పుడు బాహ్య ఆడంబరాలు ఆర్భాటాలన్నీ వృధాచర్యలే. అభిమానమిత్రులారా, జీవితం అంటే కార్యారంగం. మనమేంటో నిరూపించుకునే అద్భుత అవకాశం. దాన్ని సద్వినియోగపరుచుకోవడంపైనే మన ప్రతిభ అనేది ఆధారపడి ఉంటుంది. జీవనం, సాధన అనేవి పరస్పర ఆశ్రితాలు. జీవన మార్గంలో సాధన సరళి సమ్మిళితం అవ్వాలి. ఏ వ్యవహారాన్ని చేపట్టినా అది ఆధ్యాత్మిక సాధనలో భాగమేనని ఎరుక కలిగి ఉండాలి. స్వయం కృషి, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలనే తపన, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే అభీష్టం మనిషిని కార్యక్షేత్రంలో శక్తిమంతుణ్ణి చేస్తాయి. ఏ పని చెయ్యకుండా కేవలం ధ్యానంలోనే కాలం గడిపితే పురోగతి అసాధ్యం. నిరంతరం చింతనలోనే ఉంటే చింతలు తీరవు. దుర్గుణాల్ని విడనాడాలి. సత్కర్మల్ని చేపడుతూ అల్లాహ్ చెయ్యమన్న ప్రతి మంచి పనిని దైవ ఆదేశంగా భావిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఉత్తమ ఫలితాలు మనల్ని స్వాగతిస్తాయి. మనోవికాసం, వివేకం, సంయమనం, ఉత్తమ గుణ పరంపరతో జీవన ప్రస్థానాన్ని కొనసాగించాలి. సామాజిక సంస్కరణే బృహత్తర లక్ష్యం మన మనో సంస్కరణ నుండే ఆరంభం అవుతుందనే మౌలిక సూత్రాన్ని ప్రతి వ్యక్తి గుర్తించాలి. కనుకే ఖురాన్ అంటోంది, ఖద్ అఫ్లహ మన్ జక్కాహ వఖద్ ఖాబ మన్ దస్సాహ. ఎవరైతే తన అంతరాత్మను పరిశుద్ధపరుచుకున్నాడో అతను సఫలీకృతుడయ్యాడు. మరెవరైతే తన అంతరాత్మ ఘోషను అణిచివేశాడో అతను విఫలుడయ్యాడు. అభిమానమిత్రులారా, కొన్ని విషయాల్ని ప్రస్తావించుకుంటూ ముందుకెళదాం. మన జీవితంలో చాలా ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం, మనకు ఉన్న యొక్క ఆహార్యం. అన్నం వలె జీవులు అన్నీ మనగలుగుతున్నాయి. అన్నం అంటే, ఆహారం అంటే కేవలం రోజు మనం తినే ఆహారం మాత్రమే కాదు. తాగే నీరు, పీల్చే గాలి, వినే శబ్దం, కనే దృశ్యం అన్నీ ఆహారం కిందికే వస్తాయి. పంచభూతాలు, పంచకోశాలు, పంచప్రాణాలు, పంచేంద్రియాలు అన్నీ అన్నానికి అనుబంధాలు. మనిషి తినే ఆహారంపై అతని జీవితం ఆధారపడి ఉంటుంది. జీవించడానికి అవసరమైనంత ఆహారమే తినాలి. తినడానికే జీవితాన్ని కుదువ పెట్టకూడదు. అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఔన్నత్యం పొందడానికి హితకరమైన ఆహారాన్ని మితంగా స్వీకరించమంటారు పెద్దలు. ఆరోగ్యమైన శరీరం, మనసు ఆహార విహారాలపైనే ఆధారపడి ఉంటాయి. మంచి ఆలోచనలు, మంచి పనులు చేపిస్తే తప్పుడు ఆలోచనలు హింసను పురిగొల్పుతాయి. మనసు ఆలోచనల కర్మాగారం. ఈ యథార్థాన్ని గ్రహించి అసత్యాన్ని, అధర్మాన్ని, వ్యర్థ పదార్థాల బయటకు పంపించేయాలి. నీతి లేని మనిషికి శాంతి ఉండదు. అలాంటి జీవితానికి అసలు అర్థమే ఉండదు. అభిమానమిత్రులారా, దానం, వాగ్దానం. దానం, వాగ్దానం చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యాలి. కీర్తి కాంక్షతో దానం చెయ్యకూడదు. దానం చేసిన వెంటనే మరచిపోవాలి. ఇచ్చిన వాగ్దానాన్ని వీలైనంత త్వరగా నిలబెట్టుకోవాలి. అప్పుడే
మనం చేసే దానానికి వాగ్దానానికి నిజమైన విలువ అనేది ఉంటుంది. గోరంత దానం చేసి కొండంత ప్రచారం చేసుకోవడం ప్రమాదకరం. వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చకుండా గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు. కాబట్టి దానం చేసేటప్పుడు సంతోషంగా ఎదుటి వారిని సంతృప్తిపరిచే విధంగా చేయాలి. వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదురీది ప్రాణాలొడ్డైనా సరే దాన్ని నెరవేర్చుకోవాలి, నిలబెట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయతుల్ మునాఫికి సలాస, కపటి లక్షణాలు 3. ఇదా హదస కదబ్, మాట్లాడితే అసత్యమే మాట్లాడతాడు. వ ఇదా వఅద అఖ్లఫ్, ఏదైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోడు. వ ఇదా తుమిన ఖాన, ఏదైనా మనం అతనికి అప్పగిస్తే అతను ద్రోహాన్ని తలబెడతాడు. అలాగే మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వ ఇదా ఖాసమ ఫజర్, ఒకవేళ గొడవకు దిగినట్లయితే బండ బూతులు తిడతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, సంక్షేమ రాజ్యానికి పునాది సజ్జన సంతానమే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రాజ్య, దేశ, రాష్ట్ర, ప్రాంత, జాతీయ సంక్షేమానికి కావాల్సింది ఉత్తమ పౌరులు. వారు ఎక్కడిలో నుండి రారు, మన కృషితోనే తయారవుతారు. పిల్లల బాల్యం అనేది వారిదైన ప్రత్యేక వ్యక్తిత్వం, గుణగణాలు వారిలో రూపుదిద్దుకునే కీలక సమయం. ఆ వయసులో వారికి విలువలు నేర్పి గొప్పగా తీర్చిదిద్దగలిగితే మంచి వ్యక్తులుగా వారు ఎదుగుతారు. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో కుటుంబం, పాఠశాల, సమాజం కీలక పాత్ర పోషిస్తాయి. చిన్ననాటి నుంచే మనసులో ప్రేమ, సహనశీలత, మానవత విలువలు, మంచి చెడుల విచక్షణ పెంపొందించగలిగితే పిల్లలు ఉత్తమ పౌరులుగా వారు రూపుదిద్దబడతారు. అభిమానం ఇట్లా, బిడ్డ సంక్రమ పెరుగుదలలో ఆహారం 2 రెట్లు, తండ్రి అనేది 4 రెట్లు, తల్లి 6 రెట్లు, గురువు 7 రెట్లు ప్రభావాన్ని చూపుతారని పెద్దలు అంటారు. విద్య, శీలం, వినయం లాంటి గుణాలను బాల్యంలోనే నేర్పితే వృద్ధాప్యంలో వారు దార్శకులుగా, గౌరవనీయులుగా ప్రశంసలు అందుకుంటారు అని కూడా పెద్దలు సెలవిస్తారు. అభిమానం ఇస్తారు. పిల్లలకు సహనం, ఇతరులతో ఎలా కలిసి జీవించాలి అనేక విలువలను నేర్పించాలి. అప్పుడే సంఘం పట్ల ప్రేమతో, బాధ్యతతో జీవించే వ్యక్తులుగా వారు ఎదుగుతారు. ఎంత పెద్ద వృక్షమైన చిన్న విత్తనం నుండే ఎదుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు కలిసి పిల్లల్లో విలువల్ని నాటాలి. భద్రతనిచ్చే, ప్రేమను పంచే తల్లిదండ్రులు సంరక్షణదారులుగా గనక ఉంటే పిల్లలు మెరుగైన సామాజిక సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లల్లో అస్థిరత, భయం, ఒంటరితనాలను పెంచుతుంది. పెద్దలు ప్రేమతో, ఓర్పుతో, దయతో వ్యవహరిస్తే పిల్లలు మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. ప్రేమతో పెరిగిన బిడ్డలే భవిష్యత్తు ప్రపంచాన్ని బాధ్యతతో తీర్చగలుగుతారు. కనుక అభిమానం ఇట్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మల్లం యర్హం సగీరన, ఎవరైతే మా సమాజంలోని పిల్లల ఎడల కరుణ కలిగి ఉండరో, ఎవరైతే మా సంఘంలోని పెద్దల ఎడల గౌరవం కలిగి ఉండరో వారు మాలోని వారే కారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇట్లా పిల్లలకు త్యాగం, దానం, ధర్మం, అహింస వంటివి ఖచ్చితంగా మనం నేర్పించాలి. అలాగని అక్కడితో సరిపెట్టుకుంటే అది సరైన పెంపకం కాదు. తాను, తన కుటుంబం, తన చుట్టూ ఉన్న సమాజం నిర్భయంగా బతకాలంటే
కావాల్సిన ధైర్యం, పోరాట పటిమ, తెగువ, అనివార్య పరిస్థితుల్లో చూపాల్సిన కఠినత్వం కూడా అవసరమే. దేశం పట్ల, దాని భద్రత పట్ల ప్రతి వ్యక్తికి అంకిత భావం ఉండేలా పిల్లలను మనం పెంచి పోషించాలి. అభిమాన మిత్రులారా, కర్తవ్య పరాయణత, తలపెట్టిన సత్కార్యాన్ని నిజాయితీగా నిర్వర్తించడమే కర్తవ్య పరాయణత. లోకంలో ప్రతి ఒక్కరికి చేయాల్సిన పనులెన్నో ఉంటాయి. వ్యక్తిగా తల్లిదండ్రులు, తోబుట్టువులు, భాగస్వామి, కన్నబిడ్డల పట్ల కొన్ని బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. సమాజంలో బాధ్యత గల పౌరుడిగా మరో రకంగా కర్తవ్యాలను నిర్వహించాల్సి ఉంటుంది. వాటన్నిటినీ మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే ఆచరించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళని మాత్రమే విజయం అనేది వరిస్తుంది. కర్తవ్య పాలనలో తమకు ఎదురయ్యే కష్టాలను, విమర్శలను పట్టించుకోకుండా స్థితప్రజ్ఞతతో దూసుకుపోయే వాళ్లకు దైవ సహాయం కూడా తప్పకుండా లభిస్తుంది. కర్తవ్య పరాయణత వ్యక్తుల అభివృద్ధికి, సమాజ భవితకు అవసరమైన కీలక శక్తి. ధర్మానికి హాని చెయ్యకుండా త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని పాటించే వాళ్ళంతా తప్పకుండా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వారితో పాటు సమాజము పురోగతి అనేది చెందుతుంది. కష్టంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ప్రేమతో చేరదీసి భుజం తట్టి ధైర్యం చెబితే మనసు కుదుట పడుతుందంటారు. అభిమానం జీవితాంతం అనురాగాన్ని పెంచి బిడ్డలను పెంచే తల్లిదండ్రులకు కృతజ్ఞతాపూర్వకంగా చిటికెడు ప్రేమను, గుప్పెడు ఆత్మీయ స్పర్శను అందించి మలిదశలో వారి చెయ్యి పట్టి నడిపించడం కడుపున పుట్టిన వారి యొక్క కనీస బాధ్యతని ఈ సందర్భంగా మనం గమనించాలి. ఇక అభిమానం ఇస్తారా, మన మతి ఎంతో మన గతి అంతే. మనిషి బుద్ధిజీవి, విచక్షణ, విజ్ఞానంతో ప్రవర్తించే తీరు మంచి స్థాయికి చేరుస్తుంది. మహోన్నత వ్యక్తిత్వంతో సమాజాన్ని పురోగతిలో నడిపించే వారి జీవితాలు ఎప్పటికీ అనుసరణీయ మార్గాలు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చేది మంచిని అనుసరించి సాధించు అనే మూల సూత్రం అన్న విషయాన్ని మనం గమనించాలి. అభిమానం ఎవరు ఎప్పుడు తమను తాము తక్కువగా ఊహించుకోకూడదు. ఈ ప్రపంచంలో ఎవరికి వారే ప్రత్యేకం. ఎవరిని మళ్ళీ మరో రకంగా మార్చి తయారు చేయడానికి అవకాశం లేదు. ఎవరి బలాలు బలహీనతలు వారివే. ఎవరిని మరొకరితో భర్తీ చెయ్యలేం. మన ప్రత్యేకతతోనే, మన వ్యక్తిత్వంతోనే మనం రాణించాలి. మనకి మనంగా ప్రకాశించాలి. సూర్యుని చంద్రుడితో పోల్చడం తగదు. వేర్వేరు వ్యక్తులకు భిన్న సామర్థ్యాలు ఉంటాయి. ఉన్నత విద్య లేదని, ఉన్నత స్థితిలో లేమని, డబ్బు లేదని, హోదా లేదని చాలామంది బాధపడిపోతుంటారు. ఆ బాధ నిరర్ధకం. జీవితం అంటే పక్క వాళ్ళని అధిగమించడం కాదు, మనల్ని మనం గెలవడం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమానం ఇస్తారు. వైవిధ్యం అంటే మనం సహాబాల జీవితాన్ని తీసుకోవాలి. ఒక అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు, ఒక ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు, ఒక ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు, ఒక అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు, ఒక తల్హా రజియల్లాహు అన్హు, ఒక జుబైర్ రజియల్లాహు అన్హు, ఒక బిలాల్ రజియల్లాహు అన్హు, ఒక సుహైబ్ రూమి రజియల్లాహు అన్హు, ఒక సల్మాన్ ఫారసీ రజియల్లాహు అన్హు, ఒక హస్సాన్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు, ఒక ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు అన్హు. ఇలా ఎవరికి వారు వైవిధ్య సామర్థ్యాలు కలిగిన వారే. ఎవరికి వారు తమ తమ సామర్థ్యాలతో పోరాడారు గనుకనే చివరికి ధర్మం అనేది గెలిచింది. పంచభూతాలు, భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి ఒకదానితో మరొకదాన్ని పోల్చి చూడను. అలాగే సృష్టిలోని సర్వజీవరాశులకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. జీవం లేని రాయి కూడా తనలో ఒక శిల్పాన్ని దాచుకుంటుంది. అయితే సుత్తితో బద్దలు కడితే శిల్పం రాదు. కష్టమనే ఉలితో చెక్కితేనే గెలుపనే శిల్పం అనేది బయటపడుతుంది. మనలో అపారమైన శక్తి ఉంది. అది వెలికి రావడానికి కష్టపడాలి.
కన్నీళ్లు రావాలి, చెమట చిందించాలి, కొండల్ని పిండి చేసే నమ్మకంతో ముందుకు మనం ఉరకాలి. శిఖర అగ్రభాగాన చేరి సత్యకేతనం అనేది మనం ఎగురవియ్యాలి. అభిమానం ద్వారా సంఘం లేనిదే మనము లేము అన్న యథార్థాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమానం ద్వారా మనుషులందరూ కలిస్తేనే సమాజం. ఒకరిపై ఒకరు ఆధారపడకుండా ఎవరు మనుగడ సాగించలేరు. గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని వృత్తుల వారు కలిస్తేనే అందరి అవసరాలు తీరుతాయి. ఎవరి వృత్తి వారికి గౌరవప్రదమైనదే. భేదభావాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తేనే ప్రగతి రథం అనేది పరిగెడుతుంది. విభిన్న ఆలోచనలకు మెదడు మూలం. అదే మనిషి ప్రవర్తన తీరును నిర్దేశిస్తుంది. విద్యార్థి తన అభిరుచులకు అనుగుణంగా చదువుకొని తగిన వృత్తి వ్యాపారాలను ఎంచుకుంటారు. ఒకరికి వ్యవసాయం ఇష్టమైతే ఇంకొకరికి వ్యాపారం మీద ఆసక్తి. ఒకరు ఇంజనీర్ అయితే మరొకరు వైద్యులుగా వారు రాణిస్తారు. ఒకరు నేత పనిలో ఆరితేరితే మరొకరు నిర్మాణ రంగంలో ప్రతిభ చూపుతారు. మనిషికి కావాల్సిన మౌలిక అవసరాలని అమరాలంటే వివిధ వృత్తుల వారు చేతులు కలపాల్సిందే. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వ మిన్ ఆయాతిహి ఇఖ్తిలాఫు అల్సినతికుం అల్వానికుం. అల్లాహ్ సూచనల్లో మీ యొక్క భాష వ్యత్యాసము ఉంది, అలాగే మీ రంగుల వ్యత్యాసము కూడా ఉంది. కనుక వృత్తులు వేరైనంత మాత్రాన ఉచ్చనీచాలు అనేవి రావు. ఉత్తమ లక్షణాల వల్లనే అవి కలుగుతాయి అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తూ, ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. మీరు ఏ వృత్తికి చెందిన వారైనా సరే, ఏ వృత్తి ధర్మాన్ని పాటించే వారైనా సరే, మీలో దైవ భీతి ఉంటేనే, అల్లాహ్ ఎడల మీలో ప్రేమ, భయం, ఆశ ఉంటేనే మీరు గౌరవనీయులు అవుతారు, అల్లాహ్కు ప్రియతములు అవుతారని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమానం ద్వారా మన చుట్టూ కుటుంబ రక్షణ ఉంటుంది. అవసరమైనప్పుడు సహకారాలు అందించే మిత్రులు ఉంటారు. అందరూ కలిసినప్పుడే ఆనందం, జీవితానికి సంపూర్ణత కూడా. వేర్వేరు అభిరుచులు, అసమానతలు ఎన్ని ఉన్నా మానవులందరికీ ముక్తి మార్గం అనేది ఒక్కటే. అదేమిటంటే మనందరి సృష్టికర్త, స్వామి, పాలకుడు, పోషకుడు, సంరక్షకుడైన అల్లాహ్ను ధ్యానించి ఆరాధించుకునే ఏక సూత్రంతోనే మానవ జన్మకు సాఫల్యం అనేది చేకూరుతుంది. అభిమానం ద్వారా సృష్టితాలు కోట్ల కొలది ఉన్న సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రం ఒకే ఒక్కడే. భక్తుల స్థాయిని అనుసరించి అల్లాహ్ యొక్క స్థాయి అనేది మారదు. ప్రపంచంలో ఉన్న వారందరూ, గతించిన వారందరూ, రాబోయే వారందరూ కలిసి ఒక గొప్ప భక్తిపరునిగా మారిపోయినా దానివల్ల అల్లాహ్ స్థాయి పెరగదు. ప్రపంచంలో ఉన్నవారు, గతించిన వారు, రాబోయే వారందరూ కలిసి ఒక నీచాతి నీచునిగా మారిపోయినా ఆయన స్థాయి తరిగేది ఏమీ ఉండదు. కనుక అభిమానం ద్వారా ఏ వృత్తిలో ఉన్నా, ఏ పదవిని మనం అలంకరించినా అందరూ ధర్మ పదంలోనే జీవనం సాగించాలి, సత్యాన్నే పలకాలి, ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలి. ఎంతటి మేధావి అయినా గుర్తించుకోవాలి, ఎంతటి మేధావి అయినా ధర్మం తప్పితే అల్లాహ్ అనుగ్రహానికి పాత్రుడు కాలేడు. దైవం ముందు అందరూ సమానులే. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు అన్న యథార్థాన్ని మనం గుర్తించుకోవాలి. ఇక అభిమానం చివరి 3 విషయాల్ని ప్రస్తావించుకొని మన మాటను పూర్తి చేసుకుందాం. అందులో మొదటిది ఏంటంటే కోపం కొలిమి వంటిది. కొలిమి అనేది పదునైన ఆయుధాల్ని తయారు చేయడానికి కూడా పనికొస్తుంది, అలాగే కొంపల్ని కాల్చడానికి కూడా పనికొస్తుంది. కనుక అభిమానం ద్వారా కోపాన్ని మనం ఎలా వాడుతున్నాం, ఎలా వినియోగించుకుంటాం, ఎవరి మీద ఎప్పుడు ఏ స్థాయిలో మనం అనేది మన కోపాన్ని ప్రదర్శిస్తున్నామనే దాని మీదే ఆ కోపం అనేది ప్రమాదమా ప్రమోదమా అన్న తీర్పు అనేది జరుగుతుంది. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే కోపతాపాల వల్లనే హత్యలు కూడా జరుగుతాయి, ఆత్మహత్యలు కూడా జరుగుతాయి. చిన్న చిన్న కోపంలో చెప్పిన మాటల వల్లనే బలమైన కుటుంబాలు కుప్పకూలుతాయి. కనుక
తన కోపమే తనకు శత్రువు అన్నారు పెద్దలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీని తీవ్రతను తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే, మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని చిత్తు చేసిన వాడు కాదు యోధుడు, ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపిన వాడే అసలైన సూర్యుడు ధీరుడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంతెందుకండి, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటాడు, ఫబిమా రహ్మతిన్ మినల్లాహి లింత లహుం వలౌ కుంత ఫద్దన్ గలీదల్ కల్బి లన్ ఫద్దు మిన్ హౌలిక్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ అనుగ్రహం వల్లనే నీవు వారి విషయంలో ఎంతో మృదు హృదయుడయ్యావు. నీవు ఒకవేళ కోపిష్టివి, కఠిన హృదయుడివి అయి ఉంటే వారంతా నీకు దూరం అయ్యేవారు, ఒక్కడు నీ చెంతకు చేరేవాడు కాదు. కనుక నీవు వారిని క్షమించు, వారి పొరపాట్ల కోసం దేవుని మన్నింపును అర్థించు. నీవు తలపెట్టే పనుల విషయంలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు అల్లాహ్ మీద భారం వేయి, నిశ్చయంగా అల్లాహ్ తన నమ్ముకునే వారిని ప్రేమిస్తాడు. కనుక ఈ కోపం అనేది వ్యక్తి స్థాయిలోను, సభా స్థాయిలోను, మండల స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, దేశ స్థాయిలోను, అంతర్జాతీయ స్థాయిలోను అభిమానం ఇట్లారా. దీన్ని మనం విలువైన అలాగే నిర్మాణానికి పనికొచ్చే ఆయుధంగా వాడుకోవాలి, కానీ దీని వినాశనానికి దారి తీసే ఆయుధంగా మనం వాడుకోకూడదు. ఇక అభిమానం ఇట్లారా. అంతిమంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా కాస్త మనం నెమరు వేసుకుంటూ ముందుకెళతాం. అదేమిటంటే, మనిషిలో ఉన్న యుద్ధోన్మాదానికి ముగింపు అనేది ఏది? ఒకడు బతకడానికి సంపమంటాడు, ఒకడు సంపడానికే బతకమంటాడు. ఇలా చెప్పేవారి పెద్దల యొక్క చేతిలోనే ప్రపంచ శాంతి అనేది ఉన్నట్లుగా మనం అనేది భావిస్తున్నాం. వీరికి సంహరించడం, కసితో కుత్తుకల్ని కోయడం అనేది చాలా సులభంగా అనిపిస్తుంది. స్నేహంగా సహజీవనం కొనసాగించడం వీరికి చాలా కష్టం అనిపిస్తుంది. మరి అలాంటి తెలివి కలిగిన వ్యక్తులు వీరు శాంతికి బాటలు వేయగలరా? సమస్యని వీరు పరిష్కరించగలరా? పరిస్థితి ఎలా ఉంది అంటే, అభిమానం ఇట్లారా. నమ్మేవాడిని అమ్మేయడం, మొక్కేవాడిని తొక్కేయడం, దొరికిన వాడిని దోచేయడం, తల వంచేవాడిని ముంచేయడం యుగ యుగాల నుండి జరుగుతున్న కథ ఇది. నిజంగా చెప్పాలంటే మనం యుగ యుగాలుగా మృగాల కన్నా ఎక్కువ ఏమైనా ఎదిగామండి? మన ఆలోచనలు అనేది, ఒక శాంతి అనేది, ఒక ప్రశాంతత అనేది, ఒక స్నేహపూరిత యొక్క భావన అనేది, ఒక శ్రేయభిలాష అనేది ఎందుకు జనించలేకపోతుంది? రోజు రోజుకి మనిషి అనేది ఒక రాక్షసుడిలా ఎందుకు మారిపోతున్నాడు? అదేదో దేశాల మధ్య గురించి చెప్తున్న విషయాలు కాదు, సొంత మన కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి యొక్క మనస్తత్వంతో మనం పెరుగుతున్నాం సోదరులారా. కనుక అభిమానం ఇట్లారా. గమనించాల్సిన విషయం ఏంటంటే, లేనివాడి నోటి ఆకలి, ఉన్నవాడికి నోట్ల ఆకలి. నోటికి తెలుసు వద్దు వద్దు, నోట్లకు తెలియదు హద్దు పద్దు. బలహీనుడికి ఆశే ఉంటుంది, బలవంతుడికి అత్యాశ ఉంటుంది. ఓ బ్రతుకుకి, ఓ ఆశకు బ్రతుకే సరిపోద్ది, అయితే అత్యాశే అందరి బతుకులతో ఆట ఆడుకుంటుంది. కనుక అభిమానం ఇట్లా గమనించండి. ధీరులకైనా దీనులకైనా అమ్మ ఒడి అనేది ఒక్కటే, వీరులకైనా చోరులకైనా కంటి తడి అనేది ఒక్కటే. అవునా కదండి? ఏడిస్తే ఎవరికైనా కన్నీళ్ళే వస్తాయి, గాయమైతే ఎవరికైనా రక్తమే కారుతుంది. బాధ ఎవరిదైనా బాధే. అది ఘర్షణ అనేది, యుద్ధం అనేది, సమరం అనేది సత్యాల మధ్య జరిగిన, సత్యం మరియు సత్యం మధ్య జరిగిన, అసత్యం అసత్యం మధ్య జరిగిన, చివరికి బలి పశువులయ్యేది సామాన్య ప్రజలే. వారికి కన్నీళ్లుంటాయి, వారి యొక్క నరాల్లో సైతం రక్తమే ప్రవహిస్తుంది. కనుక కన్నీళ్ళు ఎవరివైనా కన్నీళ్ళే, రక్తం ఎవరిదైనా రక్తమే. కనుకే అన్యాయంగా ఒక వ్యక్తిని చంపినట్లయితే సమస్త మానవాళిని మీరు చంపినట్టు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్మానించాడు. అదే న్యాయంగా మీరు ఒక ప్రాణిని కాపాడినట్లయితే సమస్త ప్రాణులను మీరు కాపాడినట్టు అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ అభిమానం ఇట్లా ఉన్న స్థితులు అనేది
చక్కబడాలి, ప్రశాంత వాతావరణం నెలకొలాలి, అన్ని దేశాలు సుభిక్షంగా సురక్షితంగా శాంతి శ్రేయాలతో వర్ధిల్లాలని మనఃపూర్వకంగా మనం వేడుకోవాల్సిన అవకాశం అనేది ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూర్.